సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో 45.15 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐఐటీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇండస్ట్రీకి 4.0 అవసరాలకు అనుగుణంగా ఐఐటీలను ఆధునీకరిస్తోందన్నారు. శిక్షణ పొందే రంగాల్లో ప్రొడక్ట్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎగ్జిక్యూషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఒక ఏటీసీ ఖర్చు 45.15 కోట్లు. అందులో టాటా టెక్నాలజీస్ వాటా 31.05 కోట్లు. యంత్రాలు, సాఫ్ట్వేర్ పరికరాలు, శిక్షణ సామగ్రి అందించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14.01 కోట్లు. భవన నిర్మాణం, విద్యుత్ పనులు, ఫర్నిచర్, పుస్తకాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీల మొత్తం వ్యయం 2379.63 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పటి వరకు 4750 మంది అభ్యర్థుల ద్వారా టామ్కాన్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం నమోదయ్యారు. గ్రామీణ యువతకు నైపుణ్యం శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో 54 ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు 119 ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఐసీఆర్ఐఎస్ఏటి, కేవీకేలు, అటారీ తదితర సంస్థలతో సమావేశాలు నిర్వహించి అవసరమైన కోర్సులను గుర్తించారు. ఇక్కడ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీ, ఎల్లమ్మ చెరువు, టూరిజం అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతోంది. విదేశాల్లో లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల కోసం టామ్కామ్ ఉద్యోగ మేళా జరుగుతోంది. గౌరవెల్లికి సంబంధించి కేంద్రం నుంచి ఈ రోజు బృందం వచ్చింది. 70,000 మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. 14 మంది రైతులు మీ ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు 220 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 250 పడకల ఆసుపత్రి అవుతోంది. పీజీ మెడికల్ కాలేజీ వస్తోంది. 4 జిల్లాలకు మధ్యలో ఉన్న హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డుతో అభివృద్ధి జరుగుతోంది. అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణం జరుగుతోంది. మహాసముద్రం, గండి, భైరవస్వామి గుడి ఈ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల కంటే ధీటుగా తయారు చేయాలనే ఆలోచనతోటి అన్ని రకాల వ్యవస్థల్ని విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి, టూరిజము, పారిశ్రామిక అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి సహచార మంత్రివర్గుల సహకారంతో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి కుమారుడు, మన సోదరుడు, నా అన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఏటీసీని ఈరోజు భూమి పూజ చేసేందుకు వారికి కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీ ద్వారా కాంట్రాక్టర్ను, అధికారులను కోరుతా ఉన్నా, తొందరగా దీని నిర్మాణం పూర్తి చేసి 277 మందికి ఐటీఐలో రకరకాల ట్రేడ్లో ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, అదేవిధంగా క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్స్ కావచ్చు, మల్టీమీడియా యానిమేషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ టెక్నీషియన్ కావచ్చు, ఈ విధంగా 288 మందికి నెలకు 2,000 రూపాయల పారితోషికం ఇచ్చి ఇలా శిక్షణ ఇచ్చి వెంటనే ఇప్పుడే వారు చెప్పినారు, ఇందులో శిక్షణ పొందిన వాళ్ళకు 100% అవకాశం, ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి ఈ సంస్థను ఈ ప్రాంతానికి అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా సంబంధిత శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వకంగా స్థానిక శాసనసభ్యుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడనే పాలిటెక్నిక్ ఉంది, ఏటీసీ వచ్చింది, పక్కనే టూరిజం కూడా ఎల్లమ్మ చెరువు మీకు తెలియదు కాదు, ఎప్పుడో కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువును కూడా మరి టూరిజం రంగంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మనం రోడ్డు మీద పోతా ఉంటుంటే రైట్ సైడ్ ఒక ఇండస్ట్రియల్ పార్కు వస్తూ ఉంది, పక్కనే శాతవన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం. మరి ఈరోజు మీ ఆధ్వర్యంలో, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో గతంలో ఈ ప్రాంతంలో ఉపాధి లేక దుబాయ్, మస్కట్కు పోయేవాళ్ళు, కానీ ఈరోజు ఉపాధి అంటే మామూలు ఉపాధి కాదు, భాష నేర్పి ప్రభుత్వ పరంగానే మరి వేరే జర్మనీ, ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తే
2-2.5 లక్షల రూపాయల జీతాలు ఇచ్చే విధంగా మరి ఇదో టాన్కాన్ ద్వారా అటువంటి జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒక రకంగా కుటుంబాలను ఆదుకోవాలని దాంతో పాటుగా మీరు చూస్తూ ఉన్నారు ఎప్పుడు క్యాబినెట్లో ఈ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యి గౌరవెల్లి కోసం ఏ విధంగా పోరాటం జరుగుతుందో గౌరవెల్లికి సంబంధించి ఇవాళనే కేంద్రం నుంచి మళ్ళొక్క బృందం వచ్చింది. సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం కలిసి తెలంగాణ ఉద్యమంలో నిజంగానే కీలకమైన పాత్ర వేస్తాం. అంతా ఉద్యమం అన్నీ నడిచేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మన్మోహన్ సింగ్ గారిని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా లాబింగ్ అన్నమాట అన్ని చోట్ల కూడా ఎట్లా తెలంగాణ వస్తే తెలంగాణకు ఎట్లా లాభం ఉంటుందని చెప్పి మేమిద్దరము ఆ రోజులలో చాలా ప్రయత్నం చేయడం జరిగింది. మా ఇతర సోదర ఎంపీలు కూడా శేట్కర్ గారు, జగన్నాథం గారు, బలరాం నాయక్ గారు, మధు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు అందరు ఉన్నారు. కానీ ఎక్కడైతే కీలకమైన విషయాలలో అక్కడ మేము ఇద్దరమే పోవడం జరిగింది. సో వారు ఇక్కడ మన హుస్నాబాద్ మా నాన్నగారు ఇక్కడ మీరందరూ కూడా హుస్నాబాద్ ప్రజలు మా నాన్నగారికి 4 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ నుంచి గెలిపించడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రభాకర్ గారు కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. వారు మా కుటుంబ సభ్యుల లెక్క. తర్వాత శ్రీరామ్ చక్రవర్తి గారు సర్పంచెస్, మన అడిషనల్ కలెక్టర్ గారు, సర్పంచెస్, మన ఆర్డీఓ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మనకు 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మెడికల్ ట్రీట్మెంట్. ఇందిరమ్మ ఇల్లులు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే అందరికీ ఒక కళ ఉండే, మా సొంతింటి కళ. అది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ప్రజలకు ఇల్లులు ఇవ్వలేదు ఆ రోజులలో. కానీ కాంగ్రెస్ పార్టీ 1970లో ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 2012-13లో కూడా ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఈసారి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పెంకటిల్లు ఇల్లు ఉండొద్దు, వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పి సుమారు 2 లక్షల ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు మన రాష్ట్రంలో కడుతున్నారు. అంటే అందరికీ ఇల్లులు